ఒక 13 ఇయర్స్ అమ్మాయి, ఒక ఐఫోన్, ఒక బైక్, 4.5 సెవర్ల గోల్డ్, చివరికి సొంత తాత మర్డర్. వినడానికి ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా అనిపిస్తుంది. కానీ కేరళలో అలపూజా జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో అసలు క్వశ్చన్ తాతను ఎవరు చంపారు అనేది మాత్రమే కాదు, ఒక 13 ఇయర్స్ అమ్మాయి ఒక మర్డర్ను ఎందుకు ప్లాన్ చేసింది, ఆమెతో పాటు ఉన్న ముగ్గురు టీనేజర్స్ ఎందుకు ఈ పెన్ చేయడానికి రెడీ అయ్యారు, ఒక ఐఫోన్, ఒక బైక్ కోసం ఒక మనిషి ప్రాణాలు తీసేంతగా థింకింగ్ ఎలా మారుతుంది అన్న క్వశ్చన్స్కి ఇప్పుడు మరింత భయపెట్టేస్తున్నాయి మనల్ని. సో ఇవన్నీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. నేను మీ అనుష. ఇవన్నీ పోలీస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్లో బయటకు వచ్చిన అలిగేషన్స్ మాత్రమే కాదు, కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కేరళలోని అలపూజా జిల్లా హరిపాడ్ అనే గ్రామంలో ఒక 67 ఏళ్ళ ఉన్న శివన్ కుట్టి అనే వ్యక్తి ఒక ఇంట్లో టెనెంట్గా ఉంటున్నారు. ఆయనతో పాటు ఆయన వైఫ్, డాటర్, గ్రాండ్ డాటర్ కూడా అదే ఇంట్లో రెంట్కుంటున్నారు. శివన్ కుట్టి డాటర్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమెతో పాటు తన మదర్ కూడా హాస్పిటల్కు వెళ్ళింది. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఇక అదే టైంలో ఇంట్లో శివన్ కుట్టి ఒంటరిగానే ఉన్నారు. ఆగస్ట్ 15 తర్వాత ఆయనను ఎవరు చూడలేదు. ఇంటి డోర్లు తెరుచుకోపోవడం వల్ల అనుమానం వచ్చేసింది. చివరికి లోకల్ పీపుల్ ఇంట్లోకి వెళ్ళి చూడగా శివన్ కుట్టి డెడ్ బాడీ కనిపించింది. ఆయన హ్యాండ్స్, లెగ్స్ కట్టివేసి ఉన్నాయని, ఇంట్లో వస్తువులు చిందర బందరుగా ఉన్నాయి, కబోర్డ్స్ పగలగొట్టి అన్ని ఉన్నాయని పోలీసులు అయితే గుర్తించారు. ఇక గోల్డ్, మనీ కూడా కనిపించలేదు. ఫస్ట్ లుక్ లో ఇది ఒక సాధారణ రాబరీ కమ్ మర్డర్ కేసు లాగే కనిపించింది. దొంగలు ఇంట్లోకి వచ్చారు, వృద్ధుడిని చంపారు, గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయారు, కేసు అంతే అని అనిపించింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే పోలీస్ దృష్టి ఫ్యామిలీ మెంబర్స్ వైపు మళ్ళినప్పుడు కొన్ని విషయాలు అస్సలు కాలేదు. కానీ ముఖ్యంగా ఆ 13 ఇయర్స్ గ్రాండ్ డాటర్ స్టేట్మెంట్ లో ఇన్కన్సిస్టెన్స్ ఉన్నాయని పోలీసులు మాత్రం గమనించారు. మర్డర్ జరిగిన తర్వాత ఆమె నుంచి వచ్చిన బిహేవియర్ కూడా పోలీసులకు చాలా డౌట్గా కనిపిస్తుంది. అంతేకాదు, ఆమె మర్డర్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన విధానం, నైబర్స్ కు చెప్పిన విషయాలు, తర్వాత పోలీస్ క్వశ్చనింగ్ లో చెప్పిన డీటెయిల్స్ ఇవన్నీ క్రాస్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. చివరికి ఫోన్ రికార్డ్స్ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ క్లూగా మారాయి. ఇక్కడే ఈ స్టోరీలోని అత్యంత షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఇక పోలీస్ ప్రకారం ఈ 13 ఇయర్స్ బాలిక తనకు పరిచయమైన ముగ్గురు టీనేజర్స్ బాయ్స్ ను ఈ మర్డర్ లోకి తీసుకొచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళల్లో ఒకరు ఆమె బాయ్ ఫ్రెండ్ అని పోలీసులు అయితే చెప్పేస్తున్నారు క్లియర్. పోలీస్ వర్షన్ ఇంకొంచెం డెప్త్ గా తెలిస్తే ఆమెకి ఒక ఐఫోన్ కావాలి, ఆమె బాయ్ ఫ్రెండ్ కి ఒక మోటార్ సైకిల్ కావాలి. ఆ అవసరాల కోసం ఇంట్లో ఉన్న గోల్డ్, క్యాష్ తీసుకురావాలని ప్లాన్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్స్ లో అనుమానం వ్యక్తమైంది. అంటే ఒక స్మార్ట్ ఫోన్, ఒక బైక్ కోసం రాబరీ ప్లాన్ అన్నమాట. రాబరీలో అడ్డంగా ఉన్న వ్యక్తుల్ని తొలగించడానికి మర్డర్ ప్లాన్. ఇలా ఒక థాట్ తో మరో థాట్స్ దాటి చివరికి ఒక ప్రాణాల్ని తీసే స్థాయికి వెళ్ళిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఒక డిస్టర్బింగ్ యాంగిల్ కూడా ఉంది. ఈ అమ్మాయి తన తాతను ఇన్అప్రాప్రియేట్ గా టచ్ చేశాడు, అంటే బ్యాడ్ టచ్ చేశాడు అని తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ కారణంగా అతనిపై రివెంజ్ తీసుకోవాలని కూడా చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది చాలా సీరియస్ అలిగేషన్. అదే టైంలో పోలీస్ ఆమె స్టేట్మెంట్ లో కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయని గుర్తించినట్లు మనకి న్యూస్ లో తెలుస్తుంది. కాబట్టి ఈ బ్యాడ్ టచ్ అలిగేషన్ నిజమా లేక మర్డర్ ప్లాన్ కు జస్టిఫికేషన్ తర్వాత చెప్పిన స్టోరీనా అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఈ రెండు అంశాలను కలిపి చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మర్డర్ జరిగిన విధానం గురించి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొన్ని డిస్టర్బింగ్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. ముగ్గురు టీనేజర్స్ ఇంట్లోకి ఎంట్రీ అయిన శివన్ కుట్టిని అదుపులోకి తీసుకున్నారని, ఆయన హ్యాండ్స్ ను, లెగ్స్ ని కట్టేశారని, ఆ తర్వాత గొంతు బిగించి ఊపిరి ఆడకుండా చేయడం వల్ల కూడా ఆయన చనిపోయి ఉంటారని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇంట్లో చిల్లీ పౌడర్ కూడా కనిపించిందని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కానీ ఈ గ్రాఫిక్ డీటెయిల్స్ కంటే భయంకరమైనది ఇంకో విషయం. మర్డర్ జరుగుతున్న సమయంలో ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియలేదని కాదు, పోలీస్ వర్షన్ ప్రకారం ఆ టీనేజర్స్ ఆమెకు వీడియో కాల్స్ కూడా చేశారు. ఆమె ఆ క్రైమ్ను ఫోన్లో లైవ్గా చూసిందని కూడా ఇన్వెస్టిగేషన్స్లో అనుమానం వ్యక్తమవుతుంది. మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం మర్డర్కు సంబంధించిన విజువల్స్ను వారు ఆమె ఫోన్కి కూడా పంపారు. అంటే ఒకప్పుడు మనం మూవీస్లో మాత్రమే చూసిన ఈ రిమోట్ పార్టిసిపేషన్ ఇన్ క్రైమ్, అలాంటి విషయం ఇప్పుడు రియల్ లైఫ్ ఇన్వెస్టిగేషన్స్లో బయటపడింది. ఇక్కడ ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. 13 ఇయర్స్ వయసులో ఉన్న ఒక టీనేజర్స్ మైండ్లో మర్డర్ అనే ఆలోచన ఎలా వస్తుంది? ఒక ఐఫోన్, ఒక బైక్ కోసం మనిషిని చంపాలనే థాట్ ఎలా డెవలప్ అవుతుంది? దీన్ని కేవలం మోరల్ వాల్యూస్ లేవు అని చెప్పి క్లోజ్ చేయడం చాలా ఈజీ. కానీ అసలు సమస్య అంతకంటే కాంప్లెక్స్ కావచ్చు.
ఈ కేసులో ఐఫోన్ యూస్, లేట్ నైట్ అవుటింగ్స్, ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్, రిలేషన్షిప్స్, పియర్ ఇన్ఫ్లుయెన్స్, మెటీరియల్ ఆస్పిరేషన్స్ ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో వివిధ యాంగిల్స్లో మనకి కనిపిస్తున్నాయి. శివన్ కుట్టి తన మనవరాలు ఐఫోన్ ఎక్కువగా వాడుతున్నందుకు, లేట్గా ఇంటికి వస్తున్నందుకు ఆమెను మందలించాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆమె కోలంలో చదువుతున్న టైంలో ఈ టీనేజర్స్తో పరిచయం ఏర్పడినట్లు ఇన్వెస్టిగేషన్స్లో రిపోర్ట్లు మనకి క్లియర్గా చెప్తున్నాయి. అంటే ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఒకవైపు, టీనేజర్స్ రిలేషన్షిప్ మరోవైపు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇంకోవైపు, ఇవన్నీ కలిసినప్పుడు ఒక వర్నబుల్ అడోల్సెన్స్ తీసుకున్న డెసిషన్ ఎంత డేంజరస్గా మారుతుందో ఈ కేసు అనేది ఒక ప్రూఫ్ లాంటిది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, క్రైమ్ జరిగిన వెంటనే ఆమెపై పోలీసులకు అనుమానం అస్సలు రాలేదు. ఆమె తన తాతను పిలిచిన రెస్పాన్స్ ఇవ్వలేదని చెబుతూ పక్కింటి వాళ్ళను అలర్ట్ చేసింది. బయటకు చూస్తే తన తాతయ్య గురించి కన్సర్న్ అవుతున్నట్టు, ఒక గ్రాండ్ డాటర్ లాగా ఏడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనేది ఆమె యాక్ట్ చేస్తున్నట్టు చూపించింది. కానీ పోలీస్ ఆమె స్టేట్మెంట్ను రీవెరిఫై చేసినప్పుడు చాలా గ్యాప్స్ కనిపించాయి. ఫోన్ రికార్డింగ్స్, ఫోన్ కాల్ రికార్డింగ్స్, ఇతర టీనేజర్స్ను క్వశ్చన్ చేయడం, ఇలా ఒక్కో లేయర్స్ను రిమూవ్ చేస్తూ వెళ్తుండగా రిమూవ్ చేస్తూ వెళ్ళిన కొద్దీ ఈ మర్డర్లో ఆమె రోల్ బయటపడిందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసులో మరో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. నిందితురాలు మైనర్. ఎందుకంటే అడల్ట్స్ కు వర్తించే విధంగా సాధారణ క్రిమినల్ లా సెక్షన్స్ ను వీరిపై అస్సలు అప్లై చేయడం సాధ్యమే కాదు. ఈ కేసు జువెనైల్ లా ప్రొవిజన్స్ ప్రకారమే ప్రొసీడ్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ మన ముందుంది. ఒక ఐఫోన్ వాల్యూ ఎంత, ఒక బైక్ వాల్యూ ఎంత? ఒక వస్తువులు కొంతకాలం వరకే ఉంటాయి కదా, ఆ తర్వాత ఓల్డ్ అయిపోతాయి. న్యూ మోడల్ వస్తుంది, న్యూ బైక్ వస్తుంది, న్యూ ఐఫోన్ వస్తుంది. కానీ ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు. ఇక్కడ బ్లేమ్ మొత్తం ఒక 13 years ఆడపిల్లపై చేయడం కూడా సరైన ఆన్సర్ కాదు. ఎందుకంటే ఒక టీనేజర్ ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకునే ముందు ఎన్నో వార్నింగ్ సైన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఆమెకు ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఉంది? ఆమెతో పేరెంట్స్ ఎంత మాట్లాడుతున్నారు? ఆమె ఆన్లైన్లో, ఫోన్లో ఎలాంటి కాంటెంట్ చూస్తుంది? ఆమెకు అసలు ఫ్రెండ్స్ ఎవరు? అలాగే ఆమెకు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే సేఫ్ స్పేస్ అనేది ఉంది. ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చెప్పడానికి ఎవరున్నారు? ఇవన్నీ సొసైటీ అడగాల్సిన క్వశ్చన్. పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది మాత్రమే కాదు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం థింక్ చేస్తున్నారు, ఏదైనా అన్యూజువల్గా మాట్లాడుతున్నారా, యాంగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వస్తువుల కోసం ఎంతగా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, ఇవి కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వేలెన్స్ ఒకటే సొల్యూషన్ కాదు, కమ్యూనికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ కేసు నిజంగానే మనల్ని భయపెట్టేది ఒక 13 years అమ్మాయి మర్డర్ ప్లాట్లో ఉందని మాత్రమే కాదు, మన చుట్టూ పెరుగుతున్న పిల్లల వరల్డ్ ఎంతవరకు మనం తెలుసుకుంటున్నాం అనే క్వశ్చన్ మనకి మొదలవుతుంది. ఒకప్పుడు చిన్న పిల్లలు చూసుకుంటే నాకు బొమ్మ కావాలి అని అడిగేవారు, కానీ ఇప్పుడు నాకు లేటెస్ట్ ఫోన్ కావాలి. అది తప్పు కూడా కాదు, కోరిక కోరడం అనేది కూడా తప్పు కాదు. కానీ కోరిక నెరవేరకపోతే ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి యాంగర్ నుంచి రివెంజ్ నుంచి క్రైమ్ వరకు వెళ్ళే ఒక సైకలాజికల్ జర్నీని మనం ఎప్పుడు స్టాప్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. అదే ఈ కేరళ కేసు మనకు వేసే అత్యంత అన్కంఫర్టబుల్ క్వశ్చన్. ఎందుకంటే ఈ స్టోరీలో అసలు హారర్ మర్డర్ జరిగిన ఇంట్లో మాత్రమే లేరు. ఒక పిల్లవాడి మైండ్లో ఏది చేయొచ్చు అనే ఆలోచన పుట్టిన కోణంలో కూడా ఈ స్టోరీ అనేది ఉంది. మరి ఈ కేసులో నిజంగా ఏం జరిగింది? బ్యాడ్ టచ్ అలిగేషన్ నిజమా, లేక మర్డర్ను జస్టిఫై చేయడానికి చెప్పిన స్టోరీనా? ఐఫోన్ బైక్ కోసం ఎంతవరకు కాన్స్పిరెన్సీ ఉంది? ఈ టీనేజర్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ చివరికి ఏం తెలుస్తుంది? ఇవన్నీ రాబోయే రోజుల్లో మరింత క్లియర్ అవుతుంది. అప్పటి వరకు మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ కేసులో బయటకు కనిపిస్తున్న షాకింగ్ హెడ్లైన్స్ కంటే దాని వెనుక ఉన్న అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మరింత భయంకరమైనవి. సో ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కమెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.